హలో అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉదయాన్నే అప్పటికప్పుడు టిఫిన్ లేనప్పుడు 10 నిమిషాల్లో ఈ పిండిని ప్రిపేర్ చేసుకుని ఇన్స్టెంట్గా సాఫ్ట్ దోశల్ని తయారు చేసుకోవచ్చు. 1-2తో ఆగరండి. ఈ దోశలు తింటే అంత బాగుంటాయి. చట్నీ కూడా చాలా ఈజీగా తయారు చేసి చూపించాను. మొత్తం టిఫిన్ అంతా కూడా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మన్నాడు కూడా ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బన్సీ రవ్వ వేసుకోవాలి. అదే గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అని కూడా అంటాం కదండి. ఆ రవ్వని వేసుకొని 1 కప్పు అటుకుల్ని శుభ్రంగా ఒకసారి చూసుకుని 1 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకులు కొంచెం దలసరివైతే బాగుంటుందండి. ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. నేనైతే చక్కటి పెరుగు వేస్తున్నానండి. మీరు మజ్జిగనైనా తీసుకోవచ్చు. 1 కప్పు మజ్జిగ కానీ 1 కప్పు పెరుగు కానీ వేసుకోవచ్చు. ఇందులోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ సరిపోలేదు, కొంచెం గట్టిగా ఉందనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి రవ్వ ఇంకా సాఫ్ట్గా నానుతుందండి. ఇదంతా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా నాననవసరం లేదు. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఈలోపు చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని 1 స్పూను ఆయిల్ వేసుకుని మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని ఇవి ఒకసారి వేపుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. వేరుశనగ పిక్కలను వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ పిక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్న మంట మీద పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. పెద్ద మంట మీద వేపేసామంటే అవి పైన కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా వేగవు. చట్నీ మనకి కమ్మగా ఉండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి చూసుకుని వేపుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకుని అదే గుల్ల శనగపప్పు వేసుకుని దీన్ని కూడా 1 నిమిషం వేపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేపన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే చిన్న చింతపిక్కను వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. దీనికి పోపు కూడా వేయనవసరం లేదు, అలానే తినేయచ్చు. ఆ మిక్సీ జార్ కడుక్కొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలాగా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉంటే ఈ దోశల్లోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి చట్నీ. ఇప్పుడు రవ్వ కూడా బాగా నానిపోయింది. అటుకులు రవ్వ అంతా కూడా పెరుగు పీల్చుకుని సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి. మనకి మిక్సీ జార్లో ఎంత అయితే పడుతుందో అంత వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మరీ ఎక్కువ పలచగా ఉండకూడదండి, మనకి దోశలు సరిగా రావు. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా మీడియంగా రుబ్బుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా రుబ్బిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒకసారి అయితే ఒకసారి, 2 సార్లు అయితే 2 సార్లు ఇలా రుబ్బుకుని మొత్తం రవ్వని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకుంటున్నానండి. వంట సోడా వేసుకోవడం వల్ల మనకి బబుల్స్ బాగా వచ్చి మంచిగా పొంగుతుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వంట సోడా వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఒకసారి పిండి అంతటిని కూడా బాగా కలిపేసుకొని, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే పిండి మనకి సాఫ్ట్గా వస్తాయండి దోశలు. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా నాన్ స్టిక్ పాన్ కానీ మూకుడు కానీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇది వేడైన తర్వాత 2 గరిటెల పిండిని వేసుకుని దీన్ని కదపకూడదు, అలానే వేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే సరిపోతుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని 1 నిమిషం ఉంచుకుంటే మనకి దోశలు రెడీ అయిపోతాయి. సాఫ్ట్ దోశలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. రుబ్బుకుని పెట్టుకుంటే
నైట్కి అలాగే మొన్నటి పొద్దునకి కూడా బాగుంటుందండి. పిండి ఏమీ పాడవదు. ఈ విధంగా ఎన్ని కావాలితే అన్ని దోశలను వేసుకొని తీసుకోవాలి. ఇన్స్టెంట్గా మనకి టిఫిన్ ఏం లేకపోయినా, రుబ్బిన పిండిలు ఏమీ లేకపోయినా ఇలాగ మనం గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ వాడము. చట్నీ కూడా నిమిషాల్లో చేసేయచ్చు. పోపు కూడా పెట్టిన అవసరం లేదు. ఈజీ మెథడ్లో మనం ఇలా సాఫ్ట్ దోశలు అలాగే చట్నీని ప్రిపేర్ చేయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.